రారండి వేడుక చూద్దాం. పార్ట్ 3 అండి ఇది. 2 కంటిన్యూషన్ అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మాతో పాటు మీరందరూ కూడా మా పెళ్ళికొచ్చి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వీడియో ఏంటనేది చూసేద్దామా రండి. మధ్యాహ్నం మేము మండపం దగ్గరికి మళ్ళీ వచ్చామండి. టిఫిన్లు చేసి వెళ్ళిపోయాం కదా, రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఏదో కార్యక్రమం చేస్తారన్నారు. సరే చూద్దామని వెళ్ళాము. కానీ వాళ్ళు లంచ్ తర్వాత చేస్తాము అనేసరికి మళ్ళీ మేము వెనక్కి వచ్చేసాము. ఇంకా లంచ్ చేసిన తర్వాత అమ్మాయికి ప్రతానం చేసేసి కాలుగొల్ల సంబరానికి తీసుకెళ్ళిపోతారంట. ఇంకా అక్కడే రెడీ చేయాలి అమ్మాయిని. అందుకని చెప్పేసి మేమైతే తొందరగా తినేసి అమ్మాయి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అమ్మాయిని కూడా రెడీ చేసేసామండి. అదిగోండి వాళ్ళు కూడా వచ్చారు. ప్రతానం బాక్స్ అలా తీసుకొని వచ్చారు. అలా ఒక్కలు ఆకులు కల్పిస్తారట అమ్మాయితోని, వాళ్ళ పద్ధతి. అవి ఏమొచ్చేసి అత్త వరుస అవుతారు అనుకుంటా. అగోండి ఆవిడ ప్లేట్ పట్టుకున్నారు, ఆవిడకేమో అమ్మాయి వెయ్యాలంట. ఇంకా దాని తర్వాత అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారండి, అబ్బాయి వాళ్ళ ఇంటికి. అమ్మాయి అక్కడే మంగళ స్నానం అది అయిన తర్వాత అమ్మాయిని కూడా అక్కడే రెడీ చేసాము. ఇంకా అక్కడ ఆ కార్యక్రమం అయిన తర్వాత మేము అమ్మాయిని ఫస్ట్ వాళ్ళు కారులో తీసుకెళ్ళిపోయారండి. ఆ తర్వాత అయితే మేము మళ్ళీ వెళ్ళాము అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ మంగళ స్నానాలు కాటికి వాళ్ళ ఆన్వాయితీ ఏదో ఉందంట, అవన్నీ చేపిస్తారంట. గత్తున్నాడు కూర్చోబెట్టాల. వాళ్ళ ఆనవాయితీ ప్రకారం అలా చాటతో బియ్యం పట్టుకొని వాళ్ళిద్దరి చుట్టూ 5 సార్లు తిరగాలంటండి, అలా పోసుకుంటూ. దాని తర్వాత ఆయన దగ్గరుండి ఆయన చెప్తున్నారు, ఆయన వాళ్ళు పోసుకుంటూ తిరుగుతున్నారనమాట. అంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళకి లేకపోతే ఆ పద్ధతులు తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. మాకైతే ఫస్ట్ టైం అనమాట. మాకు అలా ఏముండదు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదండి, ఎవరి సాంప్రదాయం వాళ్ళది. ఇంకా తర్వాత అమ్మాయికి అబ్బాయికి మంగళ స్నానాలు అవి చేయించారు. ఇంకా అవైతే నేను షూట్ చేయలేదు. తర్వాత వచ్చేసి ఇంకా అమ్మాయి కొంతమంది రెడీ చేశారండి, మా వదిన అరుణ వాళ్ళందరూ రెడీ చేశారు. మేమైతే రూమ్కి వచ్చి రెడీ అయ్యాం. తర్వాత వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అందరం కలిసి రెడీ అయిన తర్వాత మళ్ళీ కళ్యాణ మండపంకి అయితే వచ్చేసాం మేము. ఎందుకంటే 7ంటికే లగ్నం అండి. అక్కడికి మేము వచ్చేసరికి అమ్మాయిని అబ్బాయిని పీటల మీద అయితే కూర్చోబెట్టేశారు. అంటే మా అక్క వాళ్ళు అందరూ ఉన్నారులేండి. ఇక మేమే లేట్ అనమాట, వెనకాల వెళ్ళాము. ఇంక అందరూ అయితే కొంచెం డల్ అయ్యారని చెప్పాలండి. ముఖ్యంగా మా అన్నయ్య అయితే డల్ అయ్యారు. ఎందుకంటే ఇంక అమ్మాయి ఉండదు కదా, వెళ్ళిపోతుందని బాధ అనమాట. ఇంకా వీళ్ళిద్దరు చూడండి, మన వ్యూవర్స్ అందరికీ కూడా హాయ్ చెప్తున్నారు. వీడియో తీస్తుంటే ఇటొచ్చి అటొచ్చి హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నారండి. చెప్పు హాయ్ చెప్పు. జీలకర్ర బెల్లం కార్యక్రమం తర్వాత అమ్మాయిని తలంబ్రాల చీర మార్చుకోమన్నారండి. తను ఇప్పుడు దాకా కట్టుకున్న చీర వచ్చేసి
విప్పేసి చీర, బాస్కం అబ్బాయికి ఇవ్వాలంట. ఇస్తే అవి పట్టుకొని అబ్బాయి గుడికెళ్ళాలంట. వాళ్ళ ఆనవాయితీ అంటండి అది. ఇంకా ఆ చీరను చుడతారంట అబ్బాయికి. చుట్టి తీసుకెళ్తారట గుడికి. ఊర్లో తెలిసిన వాళ్ళు ఏడిపిస్తారట. నాకు తెలీదు, అందుకని అది షూట్ చేయలేదు. కొంచెం అబ్బాయి వెళ్ళొచ్చే వరకు బ్రేక్ వచ్చిందండి. అందుకని చెప్పి మేమైతే కిందకి దిగాము పిక్స్ దిగుదామని. అందరం ఫోటోలు అయితే దిగుతున్నాము. ఇంకా తర్వాత అమ్మాయికి వచ్చేసి శారీ మార్చామండి. నేను రీల్స్ చేస్తుంటే తను డ్యాన్స్ వేస్తుంది. కానీ సాంగ్ అయితే నేను పెట్టలేదు, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం కదా, అందుకని చెప్పేసి అయితే నేను పెట్టలేదు. ఇంకా మేమైతే అప్పుడే రూమ్లోనే తనతో కొన్ని పిక్స్ దిగామండి. ఇంకా అందరికీ అయితే కుదరలేదు దిగడానికి, మేము ఉన్నవాళ్ళు అయితే దిగాము. ఇంక ఇవి చూడాలనుకుంటే కనుక నా ఇన్స్టా ఐడి ఇస్తాను, దాంట్లో మీరు చూడండి రీల్స్. మెడలో తాళ్ళు పడగానే స్టార్ట్ చేసిందండి ఏడవటం. దాన్ని చూడగానే నాకు కూడా ఏడుపు వచ్చేసింది. అంతే కదా ఆడపిల్ల లైఫ్. అమ్మ నాన్నల్ని, అయిన వాళ్ళని, అన్నదమ్ముల్ని అందరినీ వదులుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకా తప్పదు కదండి, ఎప్పటికైనా వెళ్ళాల్సిందే. ఇంకా అలా అని సరిపెట్టుకోవడమే. తను పాపం అలా ఏడుస్తూ ఉంటే బాధ అనిపించింది. పరమేశ్వరుడే గెలిచాడు. రెండోసారి పార్వతీదేవి గెలుస్తుందో పరమేశ్వరుడే రెండు కూడా పరమేశ్వరుడే గెలిచాడు. ఇందాక గెలిచింది కాదు లెక్క. ఇప్పుడు బంగారం వెండి రెండు పట్టుకోవాలి. అలా ఎవరు తీసుకొస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఒకరి చేతిలో ఒకరు లాక్కోవద్దు, గిచ్చుకోవద్దు. కానీ నేనైనా ఇంకా చేపెట్టమ్మా. స్తుభ్యం దేవేంద్ర ప్రియభారగే వివాహం భాగ్యమారోగ్యం పుత్ర పౌత్ర పౌత్రనో
ఇంకా నా వీడియో ద్వారా మీరందరూ కూడా మాతో పాటే ఆ ఊరొచ్చి మా వధూవరులను ఆశీర్వదించారని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా చాలామంది రాలేదు. వాళ్ళందరూ కూడా చూసి సంతోషిస్తారని తీశాను. ఇంకా చాలా వరకు ఎడిట్ చేశానండి. ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది. పార్టులంటే చూసేవాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా! అందుకని చెప్పేసి ఎడిట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మేమైతే రిటర్న్ అయిపోయామండి ఇంకా. మార్నింగ్ మాకు ట్రైన్ ఉంది. అందుకని చెప్పేసి నైట్ అక్కడే కళ్యాణ మండపం దగ్గరే పడుకున్నాము. పడుకొని ఇంకా పొద్దున్నే అయితే మేము స్టార్ట్ అయిపోయాము బస్సులో. ఇంకా నేను, మా వదిన వచ్చేసి గుంటూరు స్టేషన్‌లోనే ఫ్రెష్ అయిపోయామండి రూమ్ తీసుకొని. ఎందుకంటే మేము విజయవాడ దిగుతున్నాం. నవరాత్రులు కదా! అమ్మవారి దర్శనం చేసుకుందామని అనిపిచ్చింది. అందుకని చెప్పి నేను, మా వదిన విజయవాడ దిగిపోతాం. మా వోళ్ళందరూ వైజాగ్ వెళ్ళిపోతారు. ఇంకా మేము విజయవాడలో అమ్మవారిని దర్శనం చేసుకున్నది, ఇంకా మిగతా మేము ఎక్కడికెళ్ళాం ఏంటనేది ఇంకో వీడియోలో పెట్టేస్తాను. చూసేసేయండి. ఇంకా ఇదేనండి మా పెళ్లి వేడుక. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అమ్మకి అత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి.